హాయ్ ఫ్రెండ్స్, బిఎస్ఎన్ఎల్ 5G లాంచ్ డేట్ వచ్చేసింది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు ఇక సెలవు. ఈరోజు టాపిక్ దీని గురించే. జియో, ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా తమ ప్లాన్ల ధరలను అకస్మాత్తుగా పెంచాయి. దానివల్ల వారికి రోజు రోజుకు సమస్యలు పెరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ ప్రైవేట్ టెలికాం కంపెనీలకు కాలం చెల్లినట్లే. ఎందుకంటే ఒకవైపు 5Gకి సంబంధించి బిఎస్ఎన్ఎల్ మరో పెద్ద ప్రకటన చేసింది. మరోవైపు బిఎస్ఎన్ఎల్కి సిమ్ పోర్ట్ చేసే వారి సంఖ్య జియో, ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా యొక్క వ్యాపార సామ్రాజ్యానికి తూట్లు పొడుస్తోంది. ఇటీవల దైనిక్ భాస్కర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం కేవలం 13 రోజుల్లో 1,05,000 మొబైల్ నంబర్లు బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ చేయబడ్డాయి. దీనికి కారణం బిఎస్ఎన్ఎల్ మరియు టాటా రెండూ కలవడమే. దీంతో బిఎస్ఎన్ఎల్కి గొప్ప బలం చేకూరినట్టయింది. కానీ ఈలోగా ప్రభుత్వం ఒప్పందం ప్రకారం ఎంటీఎన్ఎల్ కూడా అందులో చేర్చబడుతోంది. అంటే హై స్పీడ్ నెట్వర్క్ని అందించడానికి బిఎస్ఎన్ఎల్ చేస్తున్న సన్నాహాల వేగం రెట్టింపు కానుంది. ఈలోగా బిఎస్ఎన్ఎల్ 5G యొక్క లాంచ్ తేదీని కూడా ప్రకటించింది. ఇది విన్న ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, జియోలకు ఆందోళన మొదలైంది. అన్నిటికంటే బిఎస్ఎన్ఎల్కి సంబంధించి తాజా అప్డేట్ ఏంటి అన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మరికొన్ని నెలల్లో ప్రజలకు 5G నెట్వర్క్ను అందించడానికి బిఎస్ఎన్ఎల్ కృషి చేస్తోంది. ఇటీవల భారత టెలికాం మంత్రి అశ్విని వైష్ణవే స్వయంగా ఈ మాట వెల్లడించారు. రాబోయే 6 నెలల్లో అంటే ఈ సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ యొక్క 5G టవర్లు 200 కంటే ఎక్కువ నగరాల్లో ఏర్పాటు చేయబడుతున్నాయి. అంటే ఇంతవరకు బిఎస్ఎన్ఎల్ 2025వ సంవత్సరంలో 5G సేవలను అందించాలని ప్లాన్ చేసింది. కానీ ప్రజల మొగ్గు చాలా వేగంగా బిఎస్ఎన్ఎల్ వైపు మళ్ళింది. లక్షల మంది ప్రజలు తమ సిమ్ను బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కూడా పట్టు బిగించేలా కనిపిస్తోంది. దీని కారణంగా బిఎస్ఎన్ఎల్ మరియు టాటా కలిసి 2025 సంవత్సరం చివరి నాటికి భారతదేశం మొత్తానికి 5G నెట్వర్క్ను అందించడానికి తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అయితే 5G నెట్వర్క్ మొదట ఏ నగరాలకు తీసుకురాబోతుందని ఇక్కడ గమనించాలి. బిఎస్ఎన్ఎల్ యొక్క 4G నెట్వర్క్ ఇప్పటికే ఉన్న చోట ఈ పని మొదలు పెడతారు. అయితే బిఎస్ఎన్ఎల్ యొక్క 4G నెట్వర్క్ అందుబాటులో లేని ప్రదేశంలో మొదట 4G నెట్వర్క్ను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత 4G టవర్ బాగా పనిచేసిన వెంటనే అది 5G నెట్వర్క్కి అప్గ్రేడ్ చేయబడుతుంది. వినియోగదారులకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే బిఎస్ఎన్ఎల్ తనకు సంబంధించిన ఖాతాలలో ఒక పోస్ట్ ద్వారా నేరుగా బిఎస్ఎన్ఎల్ హై స్పీడ్ నెట్వర్క్ను అందిస్తుందని, దాని రీఛార్జ్ ప్లాన్లలో ఎటువంటి మార్పు ఉండదని చెప్పింది. అదేవిధంగా ముందుకు సాగితే ఇక తక్కువ ధరకు ఇంటర్నెట్ మరియు పరిమిత కాలింగ్ను అందిస్తూ ఉంటుంది. అంటే ప్రైవేట్ రంగానికి చెందిన ఈ 3 కంపెనీలు తమ రీఛార్జ్ ధరలను తగ్గించాలి లేదా ప్యాక్ అప్డేట్ చేయడానికి సిద్ధంగా ఉండాల్సిన సమయం త్వరలోనే ఉంది. దీని గురించి ఇంకొకటి తెలుసుకునే ముందు టెలికాం మంత్రి చేసిన ఈ ప్రకటన వింటే రాబోయే 2 ఏళ్లలో దేశంలో దాదాపుగా 80-90% ప్రాంతాల్లో 5G సేవలను అందించడానికి బిఎస్ఎన్ఎల్ కృషి చేస్తోందని చెప్పారు. దాని రీఛార్జ్ మొదలైన వాటి సంగతి ఏంటంటే భారతదేశంలో టెలికాం ధరలను పరిశీలిస్తే ఇది నేటికి ఉత్తమమైంది, అత్యంత చౌకైంది కూడా. 4Gలో కనిపించిన ట్రెండ్ 5Gలో కూడా ఉంటుంది. అంటే బిఎస్ఎన్ఎల్ పట్ల ప్రజల్లో ఉన్న మొగ్గు చూసి బిఎస్ఎన్ఎల్ హోమ్ కమింగ్కు సిద్ధపడకుండా వెనుకాడడం లేదని మీరు ఊహించవచ్చు. 4G గురించి మర్చిపోండి. రాబోయే 2 సంవత్సరాల్లో భారతదేశంలో 5G నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందని బిఎస్ సునీల్ చెప్పారు. గ్రామాలు, నగరాల్లో 80-90% అందుబాటులోకి తెస్తామని కూడా అన్నారు. వీటన్నిటినీ నమ్మడం కష్టమే. అయినా ఇప్పుడు రతన్ టాటా లాంటి దేశభక్తుడి చేతుల్లో బిఎస్ఎన్ఎల్ కమాండ్ రావడంతో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. బిఎస్ఎన్ఎల్ హై స్పీడ్ నెట్వర్క్ను అందించడమే కాకుండా దాని ప్లాన్లు జియో, ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా కంటే 45% చౌకగా ఉన్నాయి. ఇది త్వరలో జియో, ఎయిర్టెల్ మరియు ఇతర ప్రైవేట్ నెట్వర్క్ల దోపిడీని ఆపగలుగుతుంది. ఇదే కాకుండా బిఎస్ఎన్ఎల్లో పోర్టబిలిటీకి సంబంధించి అధికారులు షాకింగ్ డేటాను విడుదల చేశారని ఇటీవల దైనిక్ భాస్కర్ యొక్క నివేదిక వెల్లడించింది. ఇది మరోసారి జియో, ఎయిర్టెల్ మరియు ప్రైవేట్ కంపెనీ స్థానం ఏంటో చూపించింది. ఇప్పటి వరకు ఈ ప్రైవేట్ కంపెనీస్ యొక్క సిమ్ కార్డులను ఉపయోగిస్తున్న 1,05,000 మందికి పైగా మొబైల్ వినియోగదారులు తమ సిమ్ కార్డులను బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ చేశారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే కేవలం 13 రోజుల్లోనే ఇదంతా జరిగిపోయింది. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ యొక్క 4G టవర్లు ఇప్పుడు ఇన్స్టాల్ చేయబడుతున్నాయి, కొత్తవి పుట్టుకొస్తున్నాయి. బిఎస్ఎన్ఎల్ యొక్క రీఛార్జ్ ప్లాన్ ధర కూడా దాదాపుగా ఈ ప్రైవేట్ కంపెనీస్ నెట్వర్క్స్ కంటే చాలా తక్కువగా ఉండడం దీనికి ప్రధాన కారణం. దాంతోపాటు అనేక ప్రయోజనాలు కూడా అందించబడుతున్నాయి. ఈ సమయంలో బిఎస్ఎన్ఎల్కి కొత్త కస్టమర్లను జోడించే కార్యక్రమం చాలా వేగంగా జరుగుతోంది. ప్రతిరోజు సుమారుగా 10,000 మంది వినియోగదారులు ఇప్పుడు వాడుతున్న నెట్వర్క్స్ని వదిలేసి బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవుతున్నారు. అంతేకాకుండా 2G మరియు 3G సిమ్లలో ఉన్న బిఎస్ఎన్ఎల్ యొక్క పాత కస్టమర్లకు 4G సిమ్గా మార్చే పనిని ఉచితంగా చేస్తోంది బిఎస్ఎన్ఎల్. బిఎస్ఎన్ఎల్ ఇక్కడితో ఆగదని దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ అంటే మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ యొక్క అసైన్మెంట్లను, ప్లాన్స్ను కూడా పొందుపరిచింది. నేటికి ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఎంటీఎన్ఎల్ ఆధిపత్యం చెలాయిస్తోంది. నిజానికి ఎంటీఎన్ఎల్ అనేది బిఎస్ఎన్ఎల్ కంటే ముందే స్థాపించబడిన టెలికాం కంపెనీ.
టెలిఫోన్ నెట్వర్క్లు ఉనికిలో ఉన్నప్పటి నుంచి ఈ టెలికమ్యూనికేషన్ కంపెనీ పెద్ద నగరాల్లో నెట్వర్క్ను అందిస్తోంది. నేటికి ఈ ప్రభుత్వ టెలికాం సంస్థ ఢిల్లీ మరియు ముంబై వంటి చాలా పెద్ద నెట్వర్క్ను కలిగి ఉంది. దీనికి సంబంధించి అనేక టవర్లు స్థాపించబడ్డాయి. ఇది మాత్రమే కాకుండా ఈ కంపెనీ 20 ఇతర రాష్ట్రాల్లో ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. కానీ బిఎస్ఎన్ఎల్ మార్కెట్లో పునరాగమనం చేస్తున్న విధానం చూస్తుంటే ప్రభుత్వం కూడా దాని ద్వారా బాగా ప్రభావితం అవుతుంది. ఎంటీఎన్ఎల్ యొక్క మొత్తం కార్యాచరణ భారం బిఎస్ఎన్ఎల్కి ఇవ్వబడుతుంది. దీని కారణంగా బిఎస్ఎన్ఎల్ దాని సేవలను అందించడానికి పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ముంబై మరియు ఢిల్లీ వంటి నగరాల్లో 4G మరియు 5G సేవలు అంటే మనం గమనిస్తే ఒకవైపు జియో, ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఇప్పటికే వినియోగదారుల వల్ల నష్టాన్ని ఎదుర్కొన్నాయి. ముంబై, ఢిల్లీ వంటి పెద్ద నగరాల్లో బిఎస్ఎన్ఎల్చే గట్టి పోటీ ఇవ్వబడుతోంది. టాటాతో చేతులు కలపడం ద్వారా బిఎస్ఎన్ఎల్ ఈ విధంగా పునరాగమనం చెందుతోంది. జియో, ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా బిఎస్ఎన్ఎల్ ముందు తల వంచాల్సిన పరిస్థితులు తప్పవేమో అనిపిస్తోంది. థింక్ డీప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.